స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ప్రతి చిన్నదానికి కోప్పడి తర్వాత పశ్చాత్తాపపడే కొడుకుని తండ్రి ఒక చిన్న పని చెప్పి ఎలా మార్చాడో ఈ కథ పూర్తిగా చూసి తెలుసుకుందామా? రవి, నీకు ఇంటర్వ్యూ ఉందన్నావు కదా, నీకు కాఫీ కలిపి టేబుల్ మీద పెట్టాను. నువ్వు త్వరగా వచ్చి తాగు. సరే అమ్మా, వస్తున్నా. ఇలా అక్కడికి వస్తాడు. అది పట్టుకుని చూసి, ఇదేంటమ్మా, కాఫీ ఇలా చల్లగా ఉంది? నీకు తెలుసు కదా నాకు వేడిగా ఉండాలని. అయ్యో, నీకు టైం అయిపోతుందన్న తొందరలో ఈ రోజు త్వరగా కలిపాను కదా, ఉండు, మళ్ళీ ఇంకొకటి వేడిగా కలిపి తీసుకుని వస్తాను. ఏంటమ్మా ఇది? ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉందని తెలుసు కదా నీకు. కనీసం కాఫీ అయినా సరిగ్గా చేయలేవా? ప్రతిసారి ఇంతే, నా రోజు మొత్తం పాడు చేస్తావు. నీకు అసలు ఏ పని సరిగ్గా రాదు. నేను వెళ్తున్నా. ఇలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత రవి తల్లి తన భర్తతో, ఈ రోజు రవి నాపై చాలా కోపంగా మాట్లాడాడండి. ఎందుకు? మళ్ళీ ఏమైంది? అసలు వాడికి ఇంత కోపం ఎందుకో? కాఫీ చల్లగా ఉందంతే, ఆ మాత్రానికే నాకు అసలు ఏ పని రాదంట. ప్రతిసారి నేనే వాడి రోజు మొత్తాన్ని పాడు చేస్తున్నానంట. కోపంలో వాడు ఏం మాట్లాడుతున్నా కూడా వాడికే తెలియటం లేదు. వాడు ఇంకా చిన్నపిల్లోడు ఏం కాదు. ఎలా మార్చాలో ఏంటో. అదే కదా నేను కూడా భయపడుతున్నది. చిన్న చిన్న విషయాలకే మాటలు వదిలేస్తే రేపు పెళ్ళయ్యాక ఏం చేస్తాడో ఏంటో. ఈ భయం నీకే కాదు, నాకు కూడా ఉంది. నేను ఒకసారి వాడితో నెమ్మదిగా మాట్లాడి చూస్తా. ఇలా ఆ రోజు సాయంత్రం తండ్రి కొడుకుతో, రవి, నువ్వు నీ కోపం కొంచెం తగ్గించుకుంటే మంచిది. మరి ప్రతి చిన్న చిన్న విషయాలకి ఇంత కోపం రావడం మంచిది కాదు. నాకేమైనా ప్రతిదానికి కోప్పడాలని ఉంటుందా నాన్న? కానీ నేను ఎంత కోప్పడకుండా ఉండాలి అన్నా కూడా నా వల్ల కావడం లేదు. అది నాకు కూడా అర్థమవుతుంది. కానీ కోపం మనిషిని నిమిషాల్లో చెడగొట్టేస్తుంది. నువ్వు మంచివాడివి, కానీ ఈ కోపం నీ మంచితనాన్ని కూడా ఇతరులకు కనపడనివ్వదు. ఏం చెయ్యాలి నాన్న? అంతా అయ్యాక మళ్ళీ ఆలోచించుకుని చూస్తూ ఉంటే నేను చేసిన పనికి నేనే చాలా బాధపడుతూ ఉంటాను. మీరే దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెప్పండి. ఒకరోజు తండ్రి రవిని పిలిచి, రవి, నువ్వు అడిగిన దానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఏంటి నాన్న అది? చెప్పండి. ఇవిగో, ఇక్కడ చూడు, చెక్క మేకులు సిద్ధం చేశాను. ఇప్పుడు ఈ మేకులు, ఈ చెక్క ఎందుకు నాన్న? వీటితో నేనేం చేయాలి? ఏం చెయ్యాలి అంటే, నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఈ మేకులతో ఒక మేకును ఈ చెక్కకి కొట్టు. సరే నాన్న, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇలా చెప్పి కోపం వచ్చిన ప్రతిసారి చాలా మేకులు కొడతాడు. మొదటి రోజు ఎక్కువగా కొడతాడు. క్రమంగా అలా రోజు మేకలు కొట్టే సంఖ్య తగ్గుతూ వస్తుంది. అది గమనించిన అతను తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నువ్వు చెప్పిన ఆలోచన నిజంగా ఒక అద్భుతం. మొదట చాలా మేకులు కొట్టేవాడిని, కానీ క్రమంగా దాని సంఖ్య నాకు తెలియకుండానే తగ్గుతూ వచ్చింది. ఇది వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వు నీ కోపాన్ని నియంత్రించడం నేర్చుకున్నావు అన్నమాట. అవును, ప్రతిసారి ఇలా మేకులు పెరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఎలాగైనా కోపం తగ్గించుకోవాలి అని. అలా ఆలోచిస్తూ క్రమంగా కొంచెం కోపం కూడా తగ్గింది. ఇది నిజంగా నాకు చాలా సంతోషం. కానీ నువ్వు మరొక చిన్న పని చెయ్యాలి. చెప్పు నాన్న, ఖచ్చితంగా చేస్తాను. ఈసారి నువ్వు ఎప్పుడైతే కోపం నియంత్రించుకున్నావో అప్పుడు నువ్వు ఈ మేకులలో ఒక్కొక్క మేకును తీసేయాలి. సరే నాన్న, అలానే చేస్తాను. ఇలా చెప్పి తన కోపం నియంత్రించుకున్న ప్రతిసారి అక్కడ ఒక్కొక్క మేకు తీయడం మొదలు పెడతాడు. అలా కొన్ని రోజులకు అన్ని మేకులు తీసేస్తాడు. అప్పుడు తన తండ్రిని పిలిచి, నాన్న, చూసారా, అన్ని మేకులు తీసేశాను. ఒక్కటి కూడా మిగల్లేదు. ఇప్పుడు నేను కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోగలుగుతున్నాను. చాలా బాగా చెప్పావు. కానీ ఒక్కసారి నువ్వు ఈ చోటును బాగా గమనించు.
ఎందుకు నాన్న, అన్నీ తీసేశాను కదా? నువ్వు కొట్టిన అన్ని మేకులు తీసేశావు, కానీ దాని వల్ల పడిన ఈ రంధ్రాలను చూడు. నువ్వు కోపం వచ్చినప్పుడు మేకులు కొట్టావు, కోపం తగ్గినప్పుడు అవే మేకులు తీసేశావు. కానీ దాని వల్ల పడ్డ ఈ రంధ్రాలను ఏం చేసినా పూర్తిగా ముందులాగా చేయలేవు. అవును నాన్న. అయితే నువ్వు ఎవరితో కోపంగా ప్రవర్తించావో వాళ్ళ హృదయం ఇలాగే గాయపడుతుంది. తర్వాత నువ్వు ఏం చేసినా ఆ గాయాల తాలూకా గుర్తులు మాత్రం మానడం అసాధ్యం. ఎవరినైనా బాధపెట్టడం నిమిషం పని, కానీ దానిని సరిదిద్దుకోవడం జీవితకాలం సరిపోదు. నాన్న, నాకెంత బాగా అర్థమయ్యేలా చెప్పావు. నేను ఇంకా జీవితంలో ఎవరి మీద కోప్పడను. అన్నిసార్లు కోపం రాకుండా ఉండదు, కానీ ఆ సమయంలో ఎవరిని మాటలతో గాయం చేయకుండా మౌనంగా ఉండడం చాలా మంచిది. అందుకే కోపంతో ఉన్నప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే దాని తాలూకా గాయం ఎప్పటికీ మానదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.